హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఒక స్పెషల్ వీడియో అనమాట. చిరంజీవి కొడుకు హీరో అవడం తేలికే, కానీ రామ్ చరణ్ అవ్వడం చాలా కష్టం. అదేంటి అనుకోవచ్చు. స్టార్ కొడుకు స్టార్ అవడంలో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎలాగో ఫ్యాన్స్ భుజాన మూసేస్తారు కాబట్టి. కానీ ఆ ఫ్యాన్ బేస్ ని మోస్తూ ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమాలు తీయడం, ఆ లెగసీని కొనసాగించడంలో అసలు సినిమా ఉంటుంది. చిరు తనయుడిగా కేవలం సక్సెస్ఫుల్ హీరోగానే కాదు, ఆయన మంచితనం, స్ఫూర్తిదాయకమైన విధానాలు కూడా చరణ్ పాటిస్తున్నాడు. అందుకే రామ్ చరణ్ అంటే మెగా ఫ్యాన్స్ అంత ఇష్టం. అంతేకాదు, సినిమాలు చేయడం, స్టార్ ఇమేజ్ సంపాదించడం ఒక ఎత్తైతే దాన్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా చూపించాలి, ఎక్కడ చూపించకూడదు అని తెలిసిన స్టార్ హీరో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ప్రొఫెషనల్ గా చెప్పుకుంటే చిరుత నుంచి రంగస్థలం ముందు వరకు రామ్ చరణ్ ఒక స్టార్ గా అనిపించుకున్నాడు. కానీ రంగస్థలంతో పరిపూర్ణ నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. రంగస్థలంలో చిట్టుబాబు పాత్రలో రామ్ చరణ్ అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. చెవిటితనం ఉన్న అమాయక వ్యక్తి పాత్ర, తన వారి కోసం ఎంతటి వారినైనా ఎదిరించే సాహసం, అసలు చిట్టుబాబు పాత్ర రామ్ చరణ్ కోసమే పుట్టిందా అనేలా చరణ్ జీవించేశాడు. అందుకే ఆ సినిమా చూశాక అప్పటి వరకు చరణ్ విమర్శించిన గోల్డ్ మూతపడ్డాయి. అందుకే రామ్ చరణ్ కెరీర్ రంగస్థలం ముందు, ఆ తర్వాత అనేస్తుంటారు. ఇక ఆ తర్వాత త్రిబుల్ ఆర్, రామరాజు పాత్రలో చరణ్ అదరగొట్టేశాడు. రాజమౌళి సైతం ఆశ్చర్యపరిచేలా రామ్ చరణ్ నటన ఉందంటే ఆయన కమిట్మెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తండ్రి చూపించిన బాటలో నడుస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలి ఏర్పరచుకున్న చేస్తున్న ప్రతి సినిమా కమిటెడ్ గా తన వరకు ది బెస్ట్ ఇస్తూనే వస్తున్నాడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అదే ఆయన్ను చిరు తనయుడు మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా నిలబెట్టింది. చివరిగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకుని మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.